భావితరాలకు బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఆయన అడుగుజాడల్లో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పసుమర్తి గోపి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గం ప్రజలకు ఆచరణీయమైనదని కొనియాడారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతల సునీత మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ బాటలో మనమందరం పయనించాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారన్నారు. సిటీ కన్వీనర్ కటారి శంకర్ మాట్లాడుతూ మహానుభావుల జీవితాల నుంచి భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, గంటారాము, కార్పొరేటర్లు అంబటి ప్రసాద్, గురువయ్య, తాడి కృష్ణ, లత, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షులు సువర్ణ, వల్లెపు మురళి, బడుగు ఇందిర, మరియమ్మ, రమణమ్మ, పల్ల అనురాధ, లీలా, వెంకారెడ్డి, సోమశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్లో సిటీ ఎస్సీసీఎల్ గోపి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ గారి 116th జయంతి సెలబ్రేషన్స్ రావడం జరిగింది. జగజ్జీవన్ రామ్ అనే అతను బీహార్లో జన్మించాడు 1908లో. మన ఫస్ట్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో కూడా తయారు చేసిన పార్లమెంటరీ బోర్డులో మెంబరు, అంబేద్కర్ కింద పనిచేశాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా దళితుల కోసం చాలా పోరాడాడు. సో ఈరోజు ఆయన దళితులకి చేసిన సేవలు, ఆయన మన కంట్రీ కోసం చేసిన సేవలని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటూ. బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించుకొని అందరూ మన ప్రణీతన్న గారి ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి ఇక్కడ సమావేశం ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు మన జవహర్ నెహ్రూ గారి పార్లమెంట్లో ఎక్కువ సార్లు కార్మిక మంత్రిగా కూడా, కేంద్రంలో క్యాబినెట్లో ఎక్కువ సంవత్సరాలు చేసినటువంటి ఘనత, మంత్రిగా చేసినట్టు ఘనత మన బాబు జగజ్జీవన్ రామ్ గారిది. అదేవిధంగా పోరాట సమర యోధుడు, దళిత కుటుంబంలో జన్మించి ఆయన మన దేశం కోసం చాలా పోరాడారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువతకి ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి మన పోరాట ప్రతిష్టతను మన అందరికీ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో అందరం నడవాలని కోరుకుంటూ సెలవు. బాబు జగజ్జీవన్ రామ్ మరి ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎస్ఎస్ఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపిచంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు మరి స్వతంత్ర సమరయోధుడు, ఆయన సంఘ సంస్కర్త, అనేక దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజుల్లో వారి స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి అదేగాక ఆయన మరి అప్పుల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధానిగా కూడా పనిచేసి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారు. అటువంటి జగజ్జీవన్ రామ్ గారి మరి జయంతి సందర్భంగా మనందరం కూడా అతని ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాబో కాలంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే దళితులకి, బీసీలకి మరి అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయంలో కానీ మరి ఆర్థికంగా అన్ని విధాల మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు
మరి అవన్నీ చేస్తున్నారంటే ఇటువంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మరి జగజ్జీవన్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మరి ఈ మీడియా పరంగా మీ అందరూ తెలియదు. ఈరోజు మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో బాబు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. మన ఎస్సీ సెల్ గోపి ఆధ్వర్యంలో ఈరోజు జగజ్జీవన్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మన జగజ్జీవన్ గారు క్యాబినెట్లో ఎన్నో సంవత్సరాలు కొనసాగించారు. మన ఎస్సీల్లో పుట్టి ఆయన అలా కొనసాగించడం అనేది చాలా గర్వకారణం. ఆయనలాగా మనం కూడా చేయాలని అందరూ గుర్తించుకోవాలని తెలియపరుస్తున్నాము. యువకులు కూడా జగజ్జీవన్ గారి గురించి తెలుసుకొని ఆయన ఏవేవైతే పలు సేవా కార్యక్రమాలు చేశారో మనం కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయాలని కోరుతున్నాము.